అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆపన్నహస్తం అందించారు. జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యశ్వితశ్రీ, జైశ్వశ్రీ అనే చిన్నారులు తమ తల్లితో కలిసి ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై వెంటనే స్పందించారు. చికిత్స కోసం 50,000 రూపాయల నగదును అందించడంతో పాటు విజయవాడ ఎయిమ్స్కి పంపించి ఏర్పాట్లు చేశారు. అవసరమైన మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చి చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లికి ధైర్యం చెబుతూ ఆసుపత్రి వర్గాలతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేనంటూ చిన్నారుల తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే మానవత్వం, సేవా భావాన్ని స్థానిక ప్రశంసలు కురిపించారు. వాళ్ళకి ఏమైందంటే బాగా ఫుడ్ ఎంత తిన్నా తీసేసుకున్నారు, బాగా రావు అయిపోయినారు, మాటలు కూడా రావు పిల్లలు ఇద్దరికి కూడా. వాళ్ళకి ఎయిమ్స్లో చేర్పిద్దామనేది మనం ఎల్ఓసి తీసుకొని ఇద్దరిని అక్కడ ఎయిమ్స్లో ఇంతకుముందు సెంట్ జాన్స్ పోయినారు, ఆర్టీటీలో చూపించిపోయినారు, కానీ అక్కడ తగ్గలేదు వాళ్ళకి. చాలా లావు ఉన్నారు పిల్లలు ఇద్దరు, పాపం కౌల పిల్లలు ఇద్దరు. వాళ్ళకి నేనే ఒక 50,000 రూపాయలు ఇచ్చి బ్లడ్ టెస్ట్లకి ఏదైనా అవసరం అయితే పంపిస్తాను ఎయిమ్స్లో. కొంచెం మినిస్టర్ గారికి చెప్పి నేను చెప్తాను మంత్రి గారికి, మీరు కూడా ఒక మాట చెప్పేస్తే